International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. వరంగల్ నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుండి మా చిన్నాన్న అంటే మా అమ్మ సొంత చెల్లెలు ఆమె భర్త ఆజంజాయి మిల్లో పనిచేసేవారు సూపరింటెండెంట్గా. జాన్ వారి పేరు. నేను అక్కడ ఆజంజాయి మిల్ ఆ గ్రౌండ్లోనే ఆడుకునేవాడిని. ఎప్పుడు ప్రతి సండే కంపల్సరీ ఖమ్మం టు వరంగల్ వచ్చేవాడిని. నేను 3వ తరగతి నుంచి కూడా ప్రతి వేసవి సెలవుల్లో నేను వరంగల్లోనే ఉండేది. నేను పుట్టింది వరంగల్ జిల్లాలో, వరంగల్లోనే. బొజ్జన్నపేటలో పుట్టాను. బలపాలలో బొజ్జన్నపేటలో చదువుకున్నాను. మా నాన్న టీచర్గా పనిచేశారు ఇక్కడ. ఇది కూడా చాలామందికి తెలుసు. బొజ్జన్నపేట వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, మీ ఊరు నుంచి సార్ అంటారు నన్ను. కనుక ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, నేను ప్రచారం చేసినప్పుడు ఈ అన్ని ఈ మొత్తం ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేయ కాన్స్టిట్యున్సీ అప్పుడు కూడా ఇదే 7 కాన్స్టిట్యున్సీలు ఉండే. నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక్కడ పుట్టినావు కదా, ఈడ పోటీ చేయాలి కదా, నువ్వు ఎక్కడో ఉండి పోటీ చేయటం ఏంటి ఇట్లా నన్ను అడిగారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాను అన్న. బీజేపీలో చేరినప్పుడు కూడా నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే చేరతా, లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పిన. సరే వాళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేదు పోయినసారి. ఈసారి కూడా నాకు ఇవ్వరని తెలిసిపోయింది. అందుకని నేను రిజైన్ చేసిన. కేఏ పాల్ గారు రమ్మన్నారు. వారి మాట కాదని లేక నేను ప్రజాశాంతి పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా. కొన్ని పార్టీలు మరి పార్టీలు చేస్తున్నాయా, మీడియా చేస్తుందో తెలియదు. వచ్చేస్తున్నామంట, టికెట్ వచ్చేసిందంట, మీరు కేసీఆర్ గారితో మాట్లాడారంట, కేసీఆర్ గారు మీతో మాట్లాడారంట, అయిపోయింది ముద్ర పడిపోయి ఇవన్నీ బాబా 1,00,000 ఫోన్లు నాకు. మీడియా ఆల్మోస్ట్ ఒక 50 మంది అన్నా నాకు ఫోన్ చేశారు. కానీ నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా. నాకు కొంచెం బ్యాక్ పెయిన్, అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో చిన్న నొప్పి, అది ఇప్పటికే అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మధ్యనే అది 10th క్లాస్ ఎక్కడ, ఇప్పుడెక్కడ, అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది అది. అలాగే నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకేం తెలియదు అని అంటే కూడా చాలామంది ఈ ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే వెంటనే వైజాగ్లో కేఏ పాల్ గారు నేను మీటింగ్ పెట్టి, నేను ప్రజాశాంతి పార్టీ తరపునే ఉన్నాను, నేను ఏ పార్టీలో పోయే ప్రశ్నే లేదు, కొన్నారట నీకు కొన్నారట అన్న పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పిన. కనుక ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు. కనుక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చౌకబారు చీఫ్ పాలిటిక్స్ ఆడకండి ప్లీజ్. మంచిగా హెల్దీ పాలిటిక్సే ఆడదాము. నేను రెడీ ఆడటానికి, మీరు కూడా రెడీ అవ్వండి. ఇకపోతే నేను మంచి క్యాండిడేట్నని భావిస్తారు వరంగల్ ప్రజలనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా యాక్టర్గా వరంగల్లో ఎవరూ ఎప్పుడూ పోటీ చేయలేదు. నేను ఇక్కడ పుట్టి అక్కడ ఖమ్మంలో పెరిగి సినిమా స్టార్ అయి, ఏ తెలుగు నటుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పిక్చర్స్లో ఇతర భాషల్లో నటించాల, ఇతర భాషలలో వచ్చి ఇక్కడ నటించారు తెలుగులో. అలాంటి నేను అక్కడ కూడా నాకు పాటలు, డ్యాన్సులు, ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడిని చెప్పుకొని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి. 6 జిల్లాలందా కానీ, ఓల్ ఆంధ్రలో సోలో అంద కానీ అని, ఓల్ తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని. ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబు మోహన్గా వరంగల్ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాను. ఖచ్చితంగా ఎక్కడో ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసిన, బ్రహ్మాండమైన వర్కర్ అనిపించుకున్న, రోడ్లే లేని గ్రామాలకు కూడా రోడ్లు వేసి, రోడ్డు లేని గ్రామం లేదో మా నియోజకవర్గంలో అనిపించిన, 6 lanes రోడ్డు కూడా వేసిన. మొత్తం 10 మండల్స్కి నాకు 6 lanes రోడ్డు. డ్రింకింగ్ వాటర్, నీరు లేక మలమల మాడేవాళ్ళు, అలాంటిది సింగూరు నుంచి బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయించి దాని పైపుల ద్వారా మొత్తం కాన్స్టిట్యూన్సీ మంచినీళ్ళు ఇచ్చిన, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన. కనుక అక్కడ ఎలాగైతే పనిచేసి
అక్కడి వాళ్ళతో షహబాజ్ అనిపించుకున్నాను. నేను పుట్టిన ఇక్కడ కూడా షహబాజ్ అనిపించుకుంటాను, మంచి లీడర్ అనిపించుకుంటాను. నేను పొలిటీషియన్గా అబద్ధం ఆడక తప్పనే తప్పదు. అలాంటి నేను స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. అలాంటి నేను అబద్ధం ఆడలేదండి. 25 సంవత్సరాలు పొలిటీషియన్గా, 3 సార్లు ఎమ్మెల్యే, 3 5 15, ఒకసారి చంద్రబాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది. ఆ 5 సంవత్సరాలు 20, ఈ 5 వెట్టి చాకిరి చేశాను ఒక బీజేపీ పార్టీకి. ఎందరికో పనికిమాలిన ప్రచారం చేశాను, గెలిపించాను. అయినా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, రూపాయి లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ఫెయిర్ వైట్ పేపర్ ఎట్లయితే సినిమా యాక్టర్ ఎంటర్ అయ్యానో పాలిటిక్స్లో, అదే వైట్ పేపర్గా వరంగల్లో ఎంటర్ అయ్యాను. ఆడ తప్పులు చేసి చీచీ అనిపించుకొని, తూతూ అనిపించుకొని వరంగల్ గడ్డ మీద కాలు పెట్టలా. ఫెయిర్ లీడర్, ఫెయిర్ బాబుమోహన్ అనే అడుగుపెట్టాను. కనుక వరంగల్ ప్రజలకు నాకు విజ్ఞప్తి, నాలాంటి వాడిని గెలిపించండి. ఒక మంచి మనసుతో మంచి చేయాలని వచ్చాను, మంచి సేవలు అందించాలని వచ్చాను. అలాగే కేఏ పాల్ గారు కూడా వైట్ పేపర్, వారు కూడా ఎన్నో సభలు పెట్టారు వరంగల్లో. అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న వారిని, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారిని వరంగల్ కూడా తీసుకొచ్చారు వారి సభలకి. ఇంకా చాలా ఓలీఫీల్డ్ అనే ప్రపంచ బాక్సర్ ఆయన కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. అలాంటి వైట్ పేపర్ అయిన కేఏ పాల్ గారు వారిని రకరకాలుగా బ్యాడ్ చేయడానికి ఎన్నో ఛానల్స్ బ్యాడ్ చేశాయి. ఎందరో లీడర్లు, ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కనుక ఆయన బ్యాడ్ కాదు, ఆయన ఉన్నట్టుగా మాట్లాడే ఒక స్వచ్ఛమైన మనిషి. బైబిల్లో వాక్యాన్ని స్వచ్ఛందంగా బోధించిన ఒక ప్రవక్త లాంటి వాడు ఆయన. ఆయన అబద్ధం ఆడటం రాదు, కేసీఆర్ గారి లాగా అబద్ధం చెప్పడం కూడా రాదు. కానీ పాలిటిక్స్లో అబద్ధాలు చెప్పాలి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి, చేయలేనిది చెప్పి చేతకాడినోడు అనిపించుకునే అట్టాటి లక్షణాలు లేవు కేఏ పాల్ గారి దగ్గర. కనుక వారి నాయకత్వంలో డెఫినెట్గా ప్రజాశాంతి ద్వారా నిరుద్యోగ అభివృద్ధి ఖచ్చితంగా, వారు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చారు, మన రాష్ట్రానికే తెచ్చారు, హైదరాబాద్కే తెచ్చారు, నాకు తెలుసు. ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు ఆయనకు క్లోజ్. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్ని చోట్ల. రేపు నేను గెలిస్తే ఖచ్చితంగా వరంగల్లో బ్రహ్మాండమైన ఉచిత విద్యకు నా దగ్గరే కేఏ పాల్ గారు, అమ్మ కొంచెం వాటర్ కావాలి ప్లీజ్, 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టారు నా దగ్గరే, నా కాన్స్టిట్యున్సీలో 1200 ఎకరాలు. ప్రతి గ్రామంలో వెళ్ళి, ప్రతి గ్రామంలో పేద పిల్లలందరినీ తెచ్చి వాళ్లకు హాస్టలు నా దగ్గర ఉంది సదాశివపేటలో. పేద పిల్లలందరినీ తెచ్చి ఉచిత విద్య, పెద్ద హాస్టలు, పెద్ద స్కూలు, మంచి విద్య నేర్పేవాళ్ళు టీచర్స్ పెట్టి బ్రహ్మాండంగా ఉండే. విడోలకు, ఓల్డ్ ఏజ్ వాళ్లకు పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇస్తున్నారు కేఏ పాల్ గారు. వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో వారికి అందరికీ పెన్షన్లు, విడో పెన్షన్లు ప్లస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు వారు ఇచ్చే ఆ లక్షలలో మన దగ్గర కాదు, ఒక్కళ్ళు పెన్షన్ లేదు అని ఫీల్ అవడానికి వీలు లేకుండా వారి సొంత డబ్బుతో, అఫీషియల్గా కాదు, నేను చేయిస్తా ప్రజాశాంతి పార్టీ ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి స్పీచే కాబట్టి నేను ఎక్కువగా అది ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను, మంచి మనసుతో వచ్చాను, సేవాభావంతో వచ్చాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమా యాక్టింగ్. ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు, తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, ప్రచారానికి వెళ్ళు, వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురా అని పంపారు నన్ను. ఆయన ఏ నోటితో ఎట్లా అన్నాడో ఆ రోజు నుంచి నేను
ప్రచారం చేయటం మొదలుపెట్టాను. అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రిగా అయ్యాను. మరి ఇన్నయి మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ హక్కున చేర్చుకుంటారని, మీ ప్రేమాభిమానాలు నాకు చూపుతారని, ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ సొంతవాడు అనిపించుకుంటారని మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.